శ్రీచరణి ఇప్పుడు దేశం మొత్తం ఈ పేరు మార్మోగుతోంది. తొలిసారి భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ను ముద్దాడిన వేళ జట్టులో కీలకంగా వ్యవహరించిన శ్రీచరణి పాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కడప జిల్లా వీరపు నాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రేణుక దంపతుల రెండో సంతానం శ్రీచరణి. క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న శిక్షణ తీసుకునేందుకు ఏ సదుపాయాలు లేవు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా మొండి పట్టుపట్టి వారిని ఒప్పించి మేనమామ సహకారంతో క్రికెట్లో రాణించింది శ్రీచరణి. ప్రతి మ్యాచ్లో తన ప్రతిభను కనబరించింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా రాణించి చక్కటి లాంగ్ అండ్ లెంత్లో బంతిని విసురుతూ ప్రత్యర్థుల పరుగులను నియంత్రించడంలో రాటుదేలిన శ్రీచరణి భారత్కు మర్చిపోలేని విజయాన్ని అందించింది. శ్రీచరణి సాధించిన విజయం పట్ల ఆమె తల్లిదండ్రులే కాదు, ఏపీ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం గర్విస్తోంది. మేము ఇక్కడ ఉండబట్టి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అపార్ట్మెంట్లో కలిసి ఉంటా ఉన్నాము. ఆ పాప ఇక్కడికి వచ్చేటప్పటికి 7th క్లాస్లో ఇక్కడికి వచ్చినట్టుంది. అప్పటి నుంచి కూడా అమ్మాయి క్రికెట్కి వెళ్తా వస్తూ ఉన్నింది. బాగా ఆసక్తితో పోయేది. క్రికెట్కి పోవటం అంటే ఉదయం 5 గంటలకే వెళ్ళిపోతుంది క్రికెట్ గ్రౌండ్కి. 8 కల్లా ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. మరి కరోనా సమయంలో అయితే పిల్లలతో కలిసి బాగా అక్కడ మా అపార్ట్మెంట్లోనే కింద అందరితో కలిసి బాగా ఆడటం చేయటం. క్రికెటే చిన్నపిల్లలతో బాగా కలిసిమెలిసి ఆడేది. అందరితో బాగా కలిసి ఉంటుంది. అమ్మాయి వరల్డ్ కప్లో ఆడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు నిన్న నైట్ కూడా మీ పక్కింటి అమ్మాయి కదా వరల్డ్ కప్లో ఆడుతూ ఉందని మా బంధువులందరూ ఫోన్ చేసి అడుగుతారు, మా పక్కింటి అమ్మాయే శ్రీచరణి అని అందరికీ మేము చెప్పుకొని చాలా సంతోషిస్తాం. అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడేది. మెయిన్ వచ్చేసి ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ అండ్ రన్నింగ్ వచ్చేసి 600, 3 km మెయిన్ చేసేది. ఆల్మోస్ట్ 3 km అయితే నేషనల్ వరకు కూడా వెళ్ళింది. సో జర్నీ పర్ఫార్మెన్స్ చూసి 9th క్లాస్లో అనుకుంటుంది. 9th or 10thలో హైదరాబాద్ పంపించారనమాట వాళ్ళ పీటీ సార్, నరేష్ సార్ గారు. అక్కడ 2 years ఉండింది సాయి అకాడమీలో. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇంకా అంటే వాళ్ళ అమ్మ నాన్నతో నాకు క్రికెట్ అంటే ఇష్టం, నేను క్రికెట్కి వెళ్తాను అని ఒప్పించేది. అప్పుడు కూడా ముందు 8th, 9thలో అలా వెళ్తూ వచ్చేది అనమాట. అలా ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్టిక్ సెలెక్షన్స్ జరుగుతా అంటే వెళ్ళింది, అక్కడ ఆడింది, పర్ఫార్మెన్స్ చేసింది. అలాగా 1 by 1 స్టేట్కు ఇండియా A-B టీమ్కి ఆడుతూ వచ్చింది. అలా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి WPL లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 55 lakhs కొడుతున్నారు. సో అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా 2 matchesలో ఛాన్స్ కూడా జరిగింది అగైనెస్ట్ బెంగళూరు అండ్ ముంబై. అక్కడ 2 matchesలో ఒక్కొక్క మ్యాచ్లో 2 wickets తీసి ఓవరాల్గా 4 wickets తీసింది. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి